కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఉన్నారు. శ్రీ గణేష్ గారు ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీరు రాష్ట్రం నుంచి నిధులు పంపిస్తూ ఉన్నారు, అంటే రాష్ట్రం నుంచి మీరు ట్యాక్సులు కడతా ఉన్నారు, అయినప్పటికీ కూడా మీకు గుండుసున్న కోడిగుడ్డు గాడిదగుడ్డు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు సెకండ్ టైం బడ్జెట్? ఇది బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష చూపిస్తున్న దానికి ఇది మరొకసారి నిదర్శనం. వారు కావాలనే రాష్ట్రానికి ఏ ప్రయోజనం జరగకుండా నిధులు కేటాయించకుండా కేవలం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో లాగా బీఆర్కి ఢిల్లీకే కేటాయించడం, వారికి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకే కేటాయించడం, వాళ్ళ రాష్ట్ర పాలిత ఏదైందో అక్కడే కానీ మిగతాది ఇంతవారికి తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు ఏ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం దురదృష్టకరం. ఈ రాష్ట్రాన్ని నుంచి బీజేపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రుల నుండి ఏ రోజు వాళ్ళు మాట్లాడితే ప్రజలను రెచ్చగొట్టే మాటలు వారి స్వలాభాలకే మాట్లాడతారు, కానీ ఈరోజు ఇద్దరు కూడా మౌనంగా ఉండడం మన రాష్ట్రం దురదృష్టకరం అనేది. ఎందుకంటే ఇద్దరు కూడా అక్కడ కేంద్రం మీద ఒత్తిడి పెట్టి వారికి కావాల్సిన నిధులు తీసుకురావాల్సిన పోయి మాటల్లో ఈరోజు అన్ని విధంగా సహకరిస్తున్నారని చెప్పడం విడూరంగా ఉంది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ప్రధానమంత్రిని సంబంధిత శాఖ మంత్రులను కలిసి మనకు రాష్ట్రానికి కావాల్సిన దాని మీద చర్చించినా కలిసినా కూడా పట్టించుకోవడం ఈరోజు దురదృష్టకరం. వారు కేవలం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన ప్రజలకు అందిస్తుంది, ప్రజలతో మంచి పేరు తీసుకుంటుందని వివక్షతో ఇంకా కూడా ఈ నిధులు కేటాయిస్తే అన్ని రంగాలలో అభివృద్ధి బాటలు నడిచి రేపు ఎక్కడ వాళ్ళ గుర్తు గల్లంత అవుతాను ఉద్దేశంతో దురుద్దేశంతో రాజకీయాలు చేస్తూ ఈరోజు నిధులు ఇవ్వకపోవడం ప్రజలందరూ గమనిస్తున్నారు. బీజేపీ పార్టీకి రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రోహిన్ రెడ్డి గారు అన్నారు, డీసీసీ ప్రెసిడెంట్ ఖైరతాబాద్. రోహిన్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి, పంచాయతీ ఎన్నికలున్నాయి, ఈ ఎఫెక్ట్ మీ పార్టీ కానీ బీజేపీ కానీ ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా గత 10 సంవత్సరాల నుంచి చూస్తుంటే కూడా ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్లక్ష్యం వహిస్తున్నది. ఎందుకంటే ప్రతిసారి మీరు చూస్తుండండి ఎక్కడ కూడా కేంద్ర బడ్జెట్లో తెలంగాణని సీతకన్ను చూస్తున్నారు మన మీద. కాబట్టి మనం ఒకసారి గట్టిగా మనము దీన్ని ప్రతిఘటించి నిరసన ప్రదర్శనలు చేస్తేనే మోడీకి మేము తెలంగాణ ప్రజల తరఫు నుంచి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళకు సిగ్గుశరం లేదు, వాళ్ళు కేంద్రంలో ఊడికం చేస్తున్నారు కానీ తెలంగాణకి ఏం నిధులు తీసుకొచ్చారని చెప్పి నేను వాళ్ళని అడుగుతున్నా. ఈరోజు మీకు హైదరాబాద్ని మెట్రోపాలిటన్ సిటీ చేయాలి, స్మార్ట్ సిటీ చేయాలని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి అంటున్నాడు. ఈ రోజు వరకు మెట్రోకు వాళ్ళు నిధులు ఇస్తలేరు, RRRకి నిధులు ఇస్తలేరు, రేడియల్ రోడ్స్కి నిధులు ఇస్తలేరు, మూసి ప్రక్షాళనకు నిధులు ఇస్తలేరు. ఏమి అని కేంద్ర ప్రభుత్వానికి మేము కట్టిన ట్యాక్సులు మాత్రం ఎందుకు కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా మేము వ్యతిరేకిస్తాం. రానున్న రోజులలో కేంద్ర ప్రభుత్వానికి మేము ట్యాక్సులు కూడా కట్టామని చెప్పి నేను వాళ్ళకు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.